మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ వద్ద సుంకిసాల రిటైనింగ్ వాల్ కూలింది. కూలీలో షిఫ్ట్ మారే సమయంలో రిటైనింగ్ వాల్ కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆగస్టు 1న జరిగినట్లుగా తెలుస్తోంది. ఇన్ని రోజులైనా వాల్ కూలినట్లు అధికారులు బయటకు చెప్పకుండా ఇంతకాలం జాగ్రత్త పడ్డారు. हट जाओ यहाँ से हट जाओ इधर हट जाओ डायरेक्ट हो गया ये लोग कैंपर से गया है नीचे गिर गया टूट गया गिर रहा है पूरा बिल्कुल హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాన్ని తరలించేందుకు సుంకెసల పథకం చేపట్టారు. సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ప్రస్తుతం కూలింది. దీంతో పంప్ హౌస్ క్షణాల్లో నీట మునిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, అసలు నాగార్జున సాగర్ వద్ద సుంకిసెల రిటైనింగ్ వాల్ కూలడానికి గల కారణాలు ఏంటి? అలాగే ఇది కూలీ కూడా దాదాపు వారం రోజులు కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అసలు అధికారులు ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచారనుకోవచ్చు పుల్లారావు? ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయం నుంచి హైదరాబాద్ మహానగరానికి జలాలను తరలించే ఉద్దేశంతో సుంకిశాల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే 2001 సంవత్సరంలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ పథకానికి సంబంధించిన పనులు అనేది పూర్తి కాని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సుంకిశాల పథకానికి సంబంధించేసి ఒక సంస్థకు, ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించిన తర్వాత ఆ సంస్థ నిర్లక్ష్యము, అదేవిధంగా దాంట్లో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ విభాగాల నిర్లక్ష్యం వల్ల మాత్రం సుంకిశాలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం చాలా అశ్రద్ధ వహించారని చెప్పవచ్చు. దానిలో భాగంగానే యాక్చువల్ గా సాగర్ జలాశయం నుంచి అరగంటినప్పుడు, అంటే పూర్తి స్థాయిగా డెడ్ స్టోరేజ్ కి దిగువకు చేరుకున్నప్పుడు 493 అడుగులకు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క సుంకిశాలలో ఉన్నటువంటి ఈ సొరంగ మార్గం ద్వారా హైదరాబాద్ నగరానికి నీళ్లు తరలించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ని అయితే అప్పుడు ఆ రోజు రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ గా జరిగినటువంటి విషయంలో అప్పటి నుంచి 2001 నుంచి కూడా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తూ ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు సంబంధించిన పనులనేది ఇంతవరకు పురోగతి లేదని చెప్పవచ్చు. సో దానికి సంబంధించి సాగర్ జలాశయంలో పూర్తి స్థాయిలో నీళ్లు నిండే సమయంలో ఆ యొక్క జలాశయంలో ఉన్నటువంటి నీళ్ళు అనేది సొరంగంలోకి రాకుండా ఉండటం కోసం అని చెప్పి కాంక్రీట్ వాల్ అనేది నిర్మించారు. కాకపోతే ఆ కాంక్రీట్ వాల్ నిర్మాణంలో కూడా చాలా లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు నిన్న జరిగినటువంటి విషయాన్ని బట్టి కూడా మనకు తెలియవస్తుంది. సో సాగర్ లో ఉన్న లక్షల కొద్ది క్యూసెక్ల నీరు అనేది లోపలికి వస్తున్నప్పుడు ఆ కాంక్రీట్ వాల్ అనేది దాన్ని సేఫ్టీగా సొరంగంలోకి నీళ్ళు రాకుండా కాపాడుతున్న వాల్ అనేది లోపభూయిష్టంగా నిర్మించడం వల్ల, అదేవిధంగా దానికి సంబంధించిన ఒక గేట్ ఆ టైంలో తెరవకూడదు. కానీ 1వ తారీఖు రోజు దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యము ప్లస్ ఆ యొక్క ప్రాజెక్టును ఎవరైతే చేపట్టారో ఆ ప్రైవేట్ సంస్థ ఏదైతుందో ఆ నిర్లక్ష్యం వల్ల ఆ గేట్ ను ఓపెన్ చేయడం వల్ల ఒక్కసారిగా ఆ సాగర్ జలాశయంలో ఉన్నటువంటి ఆ నీరు అనేది ఆ యొక్క గేట్ ను నెట్టేసేసుకుని అప్పుడు పూర్తి స్థాయిలో సొరంగంలోకి ఎంటర్ కావడం జరిగింది. ఆ సమయంలో ముఖ్యంగా ఈ యొక్క సుంకిశాల పథకం సంబంధించి వందలకు మంది వర్కర్స్ దాంట్లో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అదే సమయంలో షిఫ్ట్ చేంజ్ అయిపోయి వేరే కొత్త వర్కర్స్ వచ్చే సమయంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా పోయిందని చెప్పవచ్చు. అదే కార్మికులైన వారు దాంట్లో పనిచేస్తున్న సమయంలో మాత్రం ఈ యొక్క నీళ్లు ఆ కాంక్రీట్ వాళ్ళు తెగిపోతే మాత్రం చాలా ప్రాణ నష్టం జరిగేదని చెప్పేసి కూడా అందరూ కూడా భయానికి గురైన పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇంత జరిగింది. ఆగస్టు 1వ తారీఖు ఈ విషయం జరిగినప్పటికీ కూడా అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచడం జరిగింది. ఎందుకు ఈ విధంగా గోప్యంగా ఉంచాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కూడా ప్రజలకు మాత్రం ప్రశ్నలు అనేది ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే ఇదే సమయంలో ఈ సుంకిశాల ప్రాజెక్టు విషయానికి సంబంధించి కూడా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంద్ర రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు సుంకిశాల ప్రాజెక్ట్ అనేది అవసరం లేని ప్రాజెక్టు, నేను మొదటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాను. కాళేశ్వరం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ అనేది ఈ పథకం మీద పెట్టినట్లయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ అవసరం లేని ప్రాజెక్టు అయినా కూడా దీనికి సంబంధించేసి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకే దీన్ని అప్పగించడం జరిగింది. వాళ్ళు దీంట్లో నిర్లక్ష్యం వహిస్తూ, అదేవిధంగా నిర్మాణంలో కూడా చాలా లోపభూయిష్టమైన నిర్మాణం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం దీని మీద దృష్టి సాధించలేదు. సో ఈ విధంగా అనవసరమైనటువంటి ప్రాజెక్టును నిర్మించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి కూడా కొత్త సెక్రటరీ కూడా వ్యాఖ్యానించిన సందర్భం అయితే ఉండడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఆగస్టు 1వ తారీఖు ఈ ప్రమాదం
ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు దీన్ని గోప్యంగా ఉంచడం మాత్రం అనేక అనుమానాలు మాత్రం తావిస్తుందని చెప్పవచ్చు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.